హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, అమెజాన్లో చూసినట్టయితే రిపబ్లిక్ డే సేల్ అని అయితే నడుస్తుంది. ఇది 13 జనవరి నుంచి వెళ్ళి 18 జనవరి వరకు అయితే అందుబాటులో ఉండబోతుంది. ఈ ఆఫర్లో చూసినట్టయితే స్మార్ట్ ఫోన్లపైన అయితే భారీ డిస్కౌంట్ అయితే ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క సెగ్మెంట్ లోపల మొబైల్ని అయితే వీళ్ళు ఆఫర్లో అయితే ఉంచారు. దీంతోపాటు క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు మీకు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఈ సేల్ లోపల మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డుని అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డును మీరు యూజ్ చేసినప్పుడు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే ప్రతి ఒక్క మొబైల్ పైన అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను 5,000 ప్రైస్ రేంజ్ లోపల నుంచి 25,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి కొన్ని స్మార్ట్ ఫోన్ గురించి అయితే చెప్తాను. ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది అనేది. నా వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మొదటగా 5,000 రేంజ్ లోపల మనము మొబైల్స్ చూసినట్టయితే ఇందులో 2 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసి టెక్నో పాప్ 8. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఈ సేల్ లోపల మనకు 1,849 రూపీస్కి అయితే వస్తుంది. దీని యొక్క ఫీచర్స్ చూసినట్టయితే యూనిసాక్ 606 ప్రాసెసర్ ఉంటుంది, ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీన్ని మీరు అండర్ 6,000 ప్రైస్ రేంజ్ లోపల మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక మన రెండో మొబైల్ వచ్చేసి పోకో నుంచి వెళ్ళి C51. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది 5,999 రూపీస్కి అయితే ఈ సేల్ లోపల అయితే అందుబాటులో అయితే ఉంటుంది. దీనిలో చూసినట్టయితే మనకు ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోని, మీడియాటెక్ G36 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరు అండర్ 6,000 ప్రైస్ రేంజ్ లోపల మొబైల్ కొనదలుచుకునేట మాత్రం ఈ 2 మొబైల్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక 10,000 ప్రైస్ రేంజ్ లోపల మీకు ఒక 5G మొబైల్ కావాలనుకుంటే దీనిలో కూడా 2 మొబైల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఈ సామ్సంగ్ నుంచి వెళ్ళి M14. ఇది Exynos 1330 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ కెమెరాస్ అయితే బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ అండ్ బ్యాటరీ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది మీకు 9,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇక రెండో మొబైల్ వచ్చేసి లావా బ్లేజ్ 2. ఇది HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులోపల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది కూడా మీకు 9,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇక 12,000 ప్రైస్ రేంజ్ లోపల చూసినట్టయితే మళ్ళీ 2 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 60X. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 11,499 రూపీస్కి అయితే ఉంచారు ఈ సేల్ లోపల. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 4GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. అండర్ 12,000 ప్రైస్ రేంజ్ లోపల మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రెండో మొబైల్ వచ్చేసి ఈ లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి లావా స్టోమ్ 5G. ఈ మొబైల్ కూడా చాలా బాగుంది. ఇక దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 11,499 రూపీస్కి అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంటుంది, ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది, 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరు ఈ 12,000 ప్రైస్ రేంజ్ లోపల మొబైల్ కొనాలనుకుంటే ఈ 2 మొబైల్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక అండర్ 15,000లో మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఇందులో కూడా ఒక 2 మొబైల్ గురించి అయితే చెప్తాను. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z7s. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది 14,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇది ఈ సేల్ లోపల దీని యొక్క ప్రైస్ అయితే చాలా తగ్గించడం జరిగింది. ఇది ఇంతకుముందు 16,999 రూపీస్ అయితే ఉండే. ఈ సేల్ లోపల 1,000 పైన అయితే తగ్గించి ఇచ్చారు. ఇది స్నాప్డ్రాగన్ 695 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 4,500 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ మనకు వస్తుంది. ఇక ఇందులో రెండో మొబైల్ చూసినట్టయితే సామ్సంగ్ నుంచి వెళ్ళి M34. దీనిలో చూసినట్టయితే డిస్ప్లే, బ్యాటరీ అండ్ కెమెరా క్వాలిటీస్ అయితే బాగుంటాయి. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే ఇది Exynos 1280 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది, 6,000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఈ మొబైల్స్ అన్ని అమెజాన్లో ఆఫర్లో ఉన్నటువంటి మొబైల్స్ గురించి అయితే చెప్తున్నాను. మీరు ఫ్లిప్కార్ట్లో ఉన్న ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా లాస్ట్ వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఇక అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లోపల చూసినట్టయితే ఇందులో కూడా ఒక 3 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నుంచి వెళ్ళి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి రెడ్మీ నోట్ 13. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇప్పుడు మనకు ఈ సేల్ లోపల 16,999 రూపీస్కి అయితే మనకు అందుబాటులో అయితే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంటుంది, 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 5,000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. ఇక రెండో మొబైల్ గురించి చూసినట్టయితే లావా అగ్ని 2. దీని యొక్క ప్రైస్ అనేది చాలా డ్రాప్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సేల్ లోపల మనకు 18,999 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇక థర్డ్ మొబైల్ గురించి చూసినట్టయితే Honor 90.
దీని యొక్క ప్రైస్ లాంచ్ అయినప్పుడు 32,000 వరకు అయితే ఉండేది. కానీ ఈ సేల్ లోపల మీకు ఇది 19,999 రూపీస్కి అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 8GB ర్యామ్ అండ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 200 MP ప్రైమరీ రియర్ కెమెరాతోనైతే ఈ మొబైల్ మనకు అయితే వస్తుంది. ఈ 20,000 ప్రైస్ రేంజ్ లోపల మీరు ఒకవేళ మొబైల్ కొందాము అనుకున్నట్టయితే మీ బడ్జెట్ 20,000 ఉన్నట్టయితే మీరు ఈ 3 మొబైల్లో ఏదో ఒక మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అమెజాన్ లోపల. ఇక 25,000 లోపల మీరు ఒక మొబైల్ కొందాం అనుకునే ఒక 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఆప్షను ప్రతి ఒక్క సేల్లో కూడా ఈ మొబైల్ని అయితే తీసుకోమని అయితే చెప్తున్నాము. అదేంటంటే iQOO Z7 Pro. దీని లోపల చూసినట్టయితే అన్ని ఆస్పెక్ట్ లోపల ఇది ఒక పర్ఫెక్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. కెమెరాలు, పర్ఫార్మెన్స్, డిస్ప్లే అండ్ బ్యాటరీ అన్ని విషయాలలో ఇదైతే బాగుంటుంది. దీని యొక్క ప్రైస్ అయితే ఇప్పుడు ఈ సేల్ లోపల చూసినట్టయితే 21,499 రూపీస్ అయితే ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8GB ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఇందులో డిస్ప్లే చూసినట్టయితే కర్వ్డ్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. ఇంకా ఇందులో సెకండ్ ఆప్షన్ గురించి చూసినట్టయితే OnePlus Nord CE3. ఒకవేళ మీరు OnePlus బ్రాండ్ లోపలనే మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా చూసినట్టయితే ఇది 21,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఇంకా దీనిలో స్నాప్డ్రాగన్ 782G ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో AMOLED డిస్ప్లే అండ్ 50MP, 8MP, 2MP ప్రైమరీ రేర్ కెమెరాలు అయితే ఉంటాయి. సో ఇవి ఫ్రెండ్స్ అమెజాన్లో ఆఫర్లో ఉన్నటువంటి 5,000 నుంచి 25,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి బెస్ట్ మొబైల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇందులో మీ ప్రైస్ సెగ్మెంట్ను బట్టి మీరు మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.